ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, పార్టీలో సంక్షోభం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ లండన్ పర్యటనకు వెళుతూ ఉన్నారు సార్. అది అంటే ఇది టీడీపీ వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తూ ఉన్న ట్రోల్స్కి సంబంధించిన వార్త ఇది. అండ్ 25th వరకు కూడా లండన్లోనే ఉంటారు. ఒకవైపు పార్టీ ఇంత సంక్షోభంలో ఉంది, ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. మరికొంతమంది వైసీపీ నేతలు కూడా పార్టీ వీడిపోతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే చాలామంది వెళ్ళిపోయారు కదా సార్. సో జగన్ లండన్ టూర్ మీద వస్తున్న టీడీపీకి మంచిదే కదా. సో వాళ్ళ దేశం ఎంజాయ్ ఇట్ కదా. బట్ నిజమే, అంటే ఎవరు వ్యక్తిగత పనులు ఉండవు, ఫ్యామిలీ టూర్స్ ఉండవు, అందులో అధికారంలో కూడా లేడు. అందువల్ల కొంత అధికారంలో ఉన్న సమయంలో అవకాశం ఉండదు, అధికారం లేని సమయంలో ఫ్యామిలీకి కొంత టైం కేటాయించడం నేరం కాదు, తప్పు కాదు. కానీ అది ఏ స్థాయిలో ఉన్నవారైనా ఎంతో కొంత సమయం తమ ఫ్యామిలీకి కేటాయిస్తారు, కేటాయించాలి కూడా. మీకు ఎంతటి మహారాజైనా ఎంతో కొంత సమయం తన కాంత కొరకే గడపడం చిత్రం బలారే ఈ చిత్రం అని ఓ సినిమాలో పాట కూడా ఉంది. పౌరాణిక సినిమాలో దుర్యోధనుడు సతీమణితో కలిపిన సమయంలో. అందువల్ల ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుంది, దే షుడ్ స్పెండ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి లండన్ పోకూడదని ఎవరు అన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా అవకాశం ఉన్నప్పుడు కొంత రిలీఫ్ కొరకు దేనికి వెళ్ళచ్చు. కానీ ఈ సమస్య ఎందుకు వస్తుందంటే రెండు ప్రధానమైనది. టైమింగ్ కూడా చాలా కీలకం. మనం ఏ టైంలో వెళ్తున్నాం అన్నది కూడా కీలకం. ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళకూడదని కాదు, ఇంట్లో అమ్మకో నాన్నకో ఆరోగ్యం బాగాలేదు, అప్పుడు నేను ఎక్స్కర్షన్కి వెళ్తాను, లేదు నేను టూర్కి వెళ్తాను. ఎక్స్కర్షన్ అన్న పిల్లలు వెళ్తారు, టూర్కి వెళ్తాను అంటే అమ్మ నాన్న ఒప్పుకోవచ్చు, ఏం కాదురా నేను ఇవాళ కొత్తగా అనారోగ్యంతో ఉన్నానా, ఏం కాదు, ఇంట్లో మా చెల్లి ఉన్నది, అక్క ఉన్నది, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళినానా అనొచ్చు. కానీ ఇంటి పక్కోడుకో ఇంటి ముందటోడుకో అనిపిస్తుంది, ఏందే ఇంట్లో అమ్మ నాన్న అనారోగ్యం ఉండగా ఇప్పుడే వెళ్ళాడా వీడు వేరే విహారయాత్రలకు అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. సార్ లేదు నేను అన్ని ఏర్పాట్లు చేశాను, అక్కడి నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నా, ఎవరైనా డాక్టర్లు అయినా హాస్పిటల్ అయినా ఏ క్షణమైనా ఫోన్ చేస్తే 3 గంటలలో వచ్చి పడతా, ఈ లోపల మా బావ చూసుకుంటాడు, మా తమ్ముడు ఇంకోటి మా ఫ్రెండ్ చూసుకుంటారు, మా డ్రైవర్ కూడా రెడీగా పెట్టినా అని చెప్పచ్చు. నేను ఎన్ని చెప్పినా చూసే వానికి ఏమనిపిస్తుంది, అదేంటి వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఈ టైంలో వెళ్తున్నాడు, ఈ విహారయాత్ర అర్జెంట్ కాదు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా అనే ప్రశ్న అయితే వస్తుంది. సో అందువల్ల మరి జగన్కి ఏ అర్జెన్సీతో వెళ్తున్నాడో నాకు తెలియదు. ఆయన విహారయాత్ర అని నేను అనడం లేదు, ఆయన ఫ్యామిలీ అర్జెన్సీ ఏంటో మనకు తెలియదు. బట్ ఏదైనా ఈ సింబాలిజం అనేది ఒక కీలకం. అంటే మనము చేసే పనిలో ఏముంది అన్నదానికన్నా అది ఎలా జనం రిసీవ్ చేసుకుంటారు అన్నది కూడా కీలకమైన అంశంగా మారిపోతుంది. సో ఆ సింబాలిజం వర్క్ వచ్చేవరకు ఇది బ్యాడ్ సింబాలిజం. ఎందుకంటే విజయవాడ వరదల్లో ఉండి రాష్ట్రం భారీ వర్షాలతో అతలాకుతలంగా ఉండడం, ఈ పరిస్థితుల్లో వెళ్తున్నాడు. కానీ ఆయన ముఖ్యమంత్రి కాదు, ఈ పరిస్థితుల్లో వెళ్ళి ఆయన కోఆర్డినేట్ చేసేది ఉంటుంది. కానీ తన పార్టీ యంత్రాంగాన్ని కూడా దించి ఎంతో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించడం అనేది కూడా ప్రతిపక్ష పార్టీ కూడా బాధ్యత. ప్రభుత్వంలో ఉన్నవారికి ఉన్నంతగా ఉండకపోవచ్చు, కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఎంతో కొంత బాధ్యత ఉంటుంది. సో రాంగ్ టైమింగ్ మాత్రం అనిపిస్తుంది. రెండవది మీరు అన్న రాజకీయ సంక్షేమం అంటే పార్టీలో ఇప్పటికే 2 ఎంపీలు వెళ్ళారు, ఇంకెంతమంది వెళ్తారో తెలియదు. అయితే దానికి జగన్ ఉంటే ఆగుతారా వాళ్ళు? జగన్ లండన్లో ఉన్నా, జగన్ విజయవాడలో ఉన్నా వెళ్తూనే ఉంటారు. బహుశా ఆ సీన్ ఎందుకు చూడాలని అనుకున్నాడేమో తెలియదు. కానీ బట్ జగన్మోహన్ రెడ్డిలో ఒక డైమెన్షన్ అయితే కనబడుతోంది. ఏంటంటే వెళ్ళేవాడు వెళ్తాడు, మనం ఆపలేము, వైరాగ్యం అనేది. సో ఏముంది, పోయేటోడు పోతాడు, మిగిలినోడు మిగులుతాడు. అల్టిమేట్గా ప్రజలు ఓట్లేదు నన్ను చూసి కదా, వీళ్ళని చూసి కాదు కదా. సో వీళ్ళని నేను ఆపినా ఆగుతారా రాజకీయాల్లో అనేటువంటి ఒక ధోరణి మాత్రం కనబడుతోంది. తర్వాత ఫ్రీక్వెంట్గా పొలిటికల్ యాక్టివిటీ నుంచి దూరం కావడం ఎప్పుడైనా విమర్శలు పెడతారు. రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన విదేశీ పర్యటనలపైన కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. నువ్వు ఇక్కడే ఉండి నువ్వు ఏం పని చేయకపోయినా వారు అడగరు, కానీ దూరం వేరే వాళ్ళ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది. బట్ అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ద్వారా ఇబ్బంది పడినప్పుడు అప్పుడు మనం ఇంకా తీవ్రంగా ప్రశ్నించుదాం.